వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. విశాఖపట్నం ఐటీ రంగానికి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం IBM తిరిగి విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించబోతూ ఉండటమే ప్రస్తుతం రాష్ట్ర పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక రాష్ట్రంలో ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు, దాంతోపాటు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ప్రోత్సాహక విధానాలతో విశాఖ మరోసారి గ్లోబల్ ఐటీ హబ్గా ఎదిగే దిశగా అడుగులేస్తోంది. అయితే ఒకప్పుడు విశాఖను విడిచిపోయింది IBM. అసలు ఎందుకు వెళ్ళింది, ఏంటి అన్న దానిపైన ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి నగరంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు IBM ముందుకొచ్చింది. ఇక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా STPIలో సంస్థ తాజాగా అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. మరి ఈ విషయాన్ని STPI తమ సోషల్ మీడియా వేదికలో వెల్కమ్ IBM అంటూ ప్రకటించింది. అప్పుడు ఇది అఫీషియల్ అయింది. కేవలం IBM కార్యాలయాన్ని ఏర్పాటు చేయట్లేదు. ఇక్కడ భారీ సాఫ్ట్వేర్ ఎగుమతుల లక్ష్యంతో సంస్థ ముందుకొస్తోంది. మరి రాబోయే 3 ఏళ్లలో విశాఖ కేంద్రంగా సుమారు 321 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఎగుమతి చేద్దామని IBM లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక IBM రాకతో విశాఖలోని ఐటీ నిపుణులకి కూడా కొత్త అవకాశాలు అందుతాయి. మరి ప్రాథమిక అంచనా ప్రకారం ఈ సంస్థ గనక కార్యకలాపాలు స్టార్ట్ చేస్తే దాని ద్వారా నేరుగా అంటే తక్కువలో తక్కువ 502 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంపిక కూడా ఇప్పటికే చివరి దశకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరి గతంలో కొన్ని కారణాల వల్ల నగరాన్ని విడిచిపోయిన IBM మళ్ళీ తిరిగి రావటం అంటే మాత్రం మంచి విషయమే. మరి ఇది పెట్టుబడిదారుల్లో కూడా విశాఖపై నమ్మకాన్ని పెంచుతోంది. అయితే గత ప్రభుత్వ కాలంలో IBI విశాఖను వీడిన విషయం తెలిసిందే. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి సరైన సదుపాయాలు, మౌలిక వస్తువులు, అసలు ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఏం చూపించేలా గాలికి వదిలేసింది. దానివల్ల IBM కూడా భయపడి ముందుకెళ్ళింది. మరి ఇప్పుడు విశాఖను విడిన విషయం కూడా తెలిసిందే. అప్పట్లో రిషికొండ హిల్ 3 ప్రాంతంలో కేటాయించిన స్థలంలోనే IBM చాలా కాలం వరకు కార్యకలాపాలు నిర్వహించేది. మరి వాటిపైన కొన్ని పరిమితులు, అప్పటి వైసీపీ ప్రభుత్వం నిబంధనల కారణంగా ఆ భవనాన్ని ఇన్ఫినిటీ సంస్థకు విక్రయించి సంస్థ అయితే ఏకంగా నగరాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు విశాఖలో IBM వెనక్కి ఇచ్చిన సుమారు 21.80 ఎకరాల స్థలాన్ని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మరొక ఐటీ దిగ్గజమైన TCSకి కేటాయించడం విశేషం. ఇక IBMతో పాటు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా విశాఖలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికైతే అద్దెభవనంలోనే పనిచేస్తుంది ఈ సంస్థ. దీనికి శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కూడా కోరింది. ఇక దీనికి స్పందించిన ప్రభుత్వం ఎండాడ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల భూమిని అయితే గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ కూడా ఇప్పటికే తుది దశకు చేరుకుంది. మొత్తంగా IBM పునరాగమనం, TSకు భూమి కేటాయింపు, ఇన్ఫోసిస్ విస్తరణ, ఇలాంటి అన్ని పరిణామాలు విశాఖపట్నాన్ని దేశంలోని ప్రధాన ఐటీ నగరాల సరసన నిలబెట్టే అవకాశాలు మరింత బలపరుస్తున్నాయి. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.